అందరికీ కందిరీగల గురించి తెలుసు. కానీ ఒక షాకింగ్ క్వశ్చన్. రేపు పొద్దున్నే మీరు లేసేసరికి భూమి మీద ఉండే అన్ని కందిరీగలు కూడా మాయమైపోతే మరి ఫ్లవర్స్ ని ఎవరు పాలినేట్ చేస్తారు? కానీ దాని పేరు ఎవ్వరికీ తెలియదు. వాటి పేరు హోవర్ ఫ్లైస్. చూడటానికి బీస్ లాగే ఉంటాయి, కానీ నిజంగా ఫ్లైస్ ఫ్యామిలీస్ కి చెందినవి. గాలిలో ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి హోవర్ చేయగలవు కాబట్టి వాటికి హోవర్ ఫ్లైస్ అని పేరు వచ్చింది. ఫ్లవర్స్ నుండి ఫ్లవర్స్ కి పోలన్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ప్లాంట్స్ రీప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. కొన్ని ప్లేసెస్ లో కందిరీగల తర్వాత ఇంపార్టెంట్ పాలినేటర్స్ గా హోవర్ ఫ్లైస్ ని కన్సిడర్ చేస్తారు. హోవర్ ఫ్లైస్ నెక్టర్ కోసం ఫ్లవర్స్ మీద ల్యాండ్ అవుతాయి. అప్పుడు పోలన్ వాటి బాడీకి అటాచ్ అవుతుంది. తర్వాత వేరే ఫ్లవర్ మీద ల్యాండ్ అయినప్పుడు ఆ పోలన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనివల్ల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వైల్డ్ ప్లాంట్స్ రీప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక వైల్డ్ ప్లాంట్స్ రీప్రొడ్యూస్ అవ్వడం కంటిన్యూ అవుతుంది. అడల్ట్ హోవర్ ఫ్లైస్ ఫ్లవర్స్ కి హెల్ప్ చేస్తుంటే వాటి లార్వే మాత్రం అఫిడ్స్ అనే క్రాప్స్ డిస్ట్రాయింగ్ పేస్ట్ ని తింటాయి. ఒక హోవర్ ఫ్లై లార్వా తన లైఫ్ లో వందల ఎఫిడ్స్ ని తాగలేవు. ఇక హోవర్ ఫ్లైస్ లేకపోతే పాలినేషన్ తగ్గుతుంది. కొన్ని క్రాప్స్ ఈల్డ్ రెడ్యూస్ అవుతుంది. అఫిడ్ లాంటి పేస్ట్ పాపులేషన్ పెరిగిపోతుంది. అంటే అగ్రికల్చర్ కి డబుల్ డామేజ్. సైంటిస్టులు మాత్రం కొన్ని స్టడీస్ లో హోవర్ ఫ్లైస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ పాలినేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందని చెప్తారు. కానీ చాలా మంది వాటిని ఆర్డినరీ ఫ్లైస్ అని చెప్పి ఇగ్నోర్ చేస్తారు.